హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది. ఏపీలో మంగళవారం రోజున ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలుసుకుందాం. అలాగే ఏ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయనేది తెలుసుకుందాం. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్ట్ ఇవ్వకుంటుంది. వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది. దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్ లేకైతే వెళ్ళిపోదాము. ఏపీలో మంగళవారం రోజున పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాకుండా గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది. ఇక వివరాల్లోకి వెళ్తే ఆగ్నేయ మరియు దాని ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనము ఇప్పుడు నైరుతి బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇక మరోవైపు ఉత్తర దక్షిణ ద్రోణి ఇప్పుడు దక్షిణ బీహార్ నుండి జార్ఖండ్ మరియు ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతోంది. ఇక నైరుతి ఋతుపవనాలు కూడా చూసుకుంటే నైరుతి అరేబియా సముద్రము, నైరుతి ఆగ్నేయ మరియు తూర్పు మధ్య బంగాళాఖాతము, అండమాన్ సముద్రంలో చాలా ప్రాంతాలకు విస్తరించేందుకు అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వీటి ఫలితంగా ఏపీలో వచ్చే 2 రోజుల పాటు ముఖ్యంగా రాయలసీమ, ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్, దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్, యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలాగే ఉరుములు మెరుపులు సంభవిస్తాయని తెలిపింది. బలమైన ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. వేడి, తేమ మరియు అసౌకర్య వాతావరణం నెలకొంటుందని అయితే తెలిపింది. బలమైన గాలులు గంటకి 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఇక మంగళవారం రోజు చూసుకుంటే రాష్ట్రంలో ఎండల తీవ్రత విపరీతంగా అయితే పెరిగింది. ముఖ్యంగా ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం జిల్లాలో 45 నుంచి 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, అలాగే విజయనగరము, పార్వతీపురం మన్యము, అల్లూరు సీతారామరాజు, పోలవరము, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, నెల్లూరు జిల్లాలో 42 నుంచి 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు. ఇక శ్రీకాకుళం, విజయనగరం, అలాగే విశాఖపట్నం, అనకాపల్లి, రాయలసీమ జిల్లాల్లో 40 నుంచి 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. 26 మండలాల్లో తీవ్ర వడగాళ్లు, 137 మండలాల్లో వడగాళ్లు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఇక ద్రోణి ప్రభావంతో పల్నాడు, ముఖ్యంగా మార్కాపురం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.